సూర్య గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ రెట్రో. అయితే సూర్య గారు ఈ రెట్రో మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కంగువ. అయితే ఈ కంగువ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే కంగువ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ కూడా అయింది. అయితే కంగువ మూవీ రిలీజ్ తర్వాత సూర్య గారు కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రెట్రో మూవీతో మన ముందుకు వస్తున్నారు సూర్య గారు. చూడాలి సూర్య గారికి ఈ రెట్రో మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ రెట్రో మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రెట్రో మూవీని డైరెక్ట్ చేస్తుంది కార్తిక్ సుబ్బరాజు. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది జ్యోతిక. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది సూర్య, పూజ హెగ్డే, ఇంకా చాలా మంది యాక్టర్లు ఉన్నారు. అయితే రెట్రో మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు పూజ హెగ్డే గారు. అయితే పూజ హెగ్డే గారు ఈ రెట్రో మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఆచార్య. అయితే ఆచార్య మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే పూజ హెగ్డే గారు ఆచార్య మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రెట్రో మూవీతో మన ముందుకు వస్తున్నారు పూజ హెగ్డే గారు. చూడాలి పూజ హెగ్డే గారికి ఈ రెట్రో మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ రెట్రో మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రెట్రో మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ రెట్రో మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే రెట్రో మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే రెట్రో మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ రెట్రో మూవీని 2025లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి రెట్రో మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే రెట్రో మూవీతో సూర్య గారికి ఇంకా పూజ హెగ్డే గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ రెట్రో మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.